వేదిక మీద ఉన్నటువంటి నగర అధ్యక్షులు అహ్మద్ అలీ గారికి, అలాగే మనకు అబ్జర్వర్గా వచ్చినటువంటి మిత్రులు హర్షవర్ధన్ రెడ్డి గారికి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగం విజయమనోహర్ గారికి, మాజీ జిల్లా అధ్యక్షురాలు కార్పొరేటర్ సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు వారికి, మిత్రులు రాంపులయ్య గారికి, అనుబంధ విభాగాల జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, అలాగే ఈరోజు బిఎల్ఏలుగా ఉత్సాహంగా అపాయింట్ అయినటువంటి బిఎల్ఏలకు, మహిళా నాయకురాళ్లకు, అలాగే మిత్రులకు, అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎస్వి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మనం మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1,000,000 సంతకాలు సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 సంతకాలను కూడా గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆ గవర్నర్ గారికి ఆ 1,000,000 సంతకాలు ఇచ్చి ఈ మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడపాలి, ప్రైవేటు పరం చేయొద్దు అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఈరోజు 1,000,000 సంతకాల కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే పేద పిల్లలకు కూడా వైద్య విద్య ఉచితంగా అందుతుంది. ఎవరైనా ఇప్పుడు మనకు కర్నూలులోనే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎంబీబీఎస్ సీటు కావాలంటే ₹1,00,00,000 పైన అడుగుతుంటారు. పీ కేటగిరీలో అయితే మళ్ళీ దానికి సపరేట్. అదే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఉందంటే మేనేజ్మెంట్ కోటా జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షలు పెట్టినారు. అది కూడా ఎందుకు పెట్టినాడంటే 40% ఆ మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడానికి ఆ 20 లక్షల రూపాయలు పెట్టినాడు. అదే ప్రైవేట్ అయితే ₹1,00,00,000 ఉంది. మిగతావన్నీ కూడా ఫ్రీ సీట్స్, ఫీజులు లేకుండా ఫ్రీగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి చాలామంది పేద విద్యార్థులు మెడికల్ ఎంబీబీఎస్ చదవడానికి అవకాశం కల్పించాలని మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఉన్నా, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మొత్తం 12 మెడికల్ కాలేజీలు ఉంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసుకొని వచ్చి 8,500 కోట్లతో మొదలుపెట్టి 3 సంవత్సరాలలోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఒకటే రోజు 5 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మాత్రమే జరిగింది. 2 మెడికల్ కాలేజీలు ఫర్నిచర్ రెడీగండి, 50 సీట్లు అలాట్ అయినాయి, దానిలో కూడా వద్దని క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు గవర్నమెంట్. ఇప్పటికీ 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. పూర్తయిన మెడికల్ కాలేజీలకైతే ఒక్కొక్క దానికి 600 కోట్లు ఖర్చు పెట్టినారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 60 నుంచి 70 ఎకరాల పొలం ఉంది. 12 మెడికల్ కాలేజీలు అంటే 70 ఎకరాలు అంటే దాదాపుగా దగ్గర దగ్గర ఎక్కువ తక్కువ వేసుకుంటే 900 ఎకరాలు అవుతారు.
900 ఎకరాలు, ఎకరా అంతా టౌన్లకు దగ్గరనే ఉన్నాయి. ఎకరా 3 కోట్లు వేసుకునే కూడా 3-4 కోట్లు వేసుకుంటే 4,000 కోట్ల రూపాయలు ఆ ల్యాండ్ అవుతుంది. 12 మెడికల్ కాలేజీలకు ఒక్కొక్క దానికి 300-400 ఖర్చు పెట్టారు. అది కూడా లెక్కేస్తే దాదాపు 4 నుంచి 5,000 కోట్లు అవుతుంది. అంటే 9,000 కోట్ల రూపాయల మెడికల్ కాలేజీలను ఒక్కొక్క మెడికల్ కాలేజీ బాడిగ ఎంతో తెలుసా? సంవత్సరానికి ఎకరాకు 100 రూపాయలు. మన హోటల్ పోతే దోశ కూడా రాదు. సంవత్సరానికి 100 రూపాయలు అంటే ఆ మెడికల్ కాలేజ్ 60 ఎకరాలు ఉంటే సంవత్సరానికి 6,000 బాడిగతో 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన బిల్డింగు దాదాపుగా ఆ మెడికల్ కాలేజీకి ఉండే ల్యాండ్ 200 నుంచి 250 కోట్లు, అంటే 600 నుంచి 700 కోట్ల విలువ చేసే ఆస్తిని సంవత్సరానికి 6,000 రూపాయలకు బాడెక్కిస్తున్నాం. అది దీనికి అంతేమంటే వాళ్ళ బినామీల్ని పెట్టుకొని లోకేష్ బాబు గారు మొత్తం మెడికల్ కాలేజీలన్నీ సొంతం చేసుకొని వాళ్ళు నడిపి దాని మీద 1,000 కోట్లు సంపాదించాలని పెట్టుబడి లేని వ్యాపారం. గవర్నమెంటే ఖర్చు పెట్టే, గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చా, వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. అదేంది, ఒక్కొక్క కాలేజీకి సంవత్సరానికి 6,000. ఇంతకంటే అన్యాయం లేదు. దీన్ని ఎదుర్కోవడానికి మనం జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 సంతకాల కార్యక్రమం పెట్టారు. దీని మీద మనం ధర్నాలు చేశాం, ఆదోన్లో పోయి ర్యాలీ చేశాం. మన కర్నూలు జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ సీట్లే కాదు, దీంట్లో ఇంకొకటి ఉంది. మెడికల్ కాలేజ్ అంటే కనుక టీచింగ్ హాస్పిటల్ అని ఉంటుంది. 500 పడకల గదితో 500 పడకలతో హాస్పిటల్ ఉంటుంది. అంటే 500 బెడెడ్ హాస్పిటల్. అక్కడ ప్రొఫెసర్లు ఉంటారు, పీజీ చదివే స్టూడెంట్స్ ఉంటారు ట్రీట్మెంట్ చేయడానికి. అంటే దాదాపుగా ఈ 17 మెడికల్ కాలేజీలలో కర్నూలులో ఉండేటువంటి హాస్పిటల్ అక్కడ కూడా వస్తాయి. అంటే ఆ ప్రాంత ప్రజలందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది. అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఓపీకి 100 రూపాయలు అంటాడు, టెస్ట్ చేయడానికి 5,000 10,000 తీసుకుంటారు, బ్యాండేజ్కి డబ్బులు అంటాడు, ఆపరేషన్కి డబ్బులు అడుగుతారు. డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాలి. అదే గవర్నమెంట్ నడిపితే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే వీళ్ళు ఇవన్నీ కూడా కొట్టేయడానికి లోకేష్ గారు ఈ ప్లాన్ చేశారు. దాన్ని ఎదుర్కోవడంలో భాగంగానే మనం 1,00,000 సంతకాలు పెడతా ఉన్నాం. 1,00,000 సంతకాలే కాకుండా రాబోయే 28వ తేదీన మన ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గపు స్థాయి ర్యాలీలు పెట్టి మనం ఆర్టీఓ కానీ ఎంఆర్ఓ కానీ రిప్రజెంటేషన్ ఇస్తాం. ఆ కార్యక్రమం కూడా మనం చేయాలి. కాబట్టి 1,00,000 సంతకాల కార్యక్రమాన్ని మేము బిఎల్ఏలు కూడా ప్రత్యేకంగా పిలిచింది ఏమంటే, ఈరోజు బిఎల్ఏల పాత్ర చాలా కీలకమైనది. ఈ 1,00,000 సంతకాలలోనే కాదు, రాబోయే ఎలక్షన్లలో కూడా, మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లు వచ్చినా సరే పార్టీని గెలిపించగలిగేది బిఎల్ఏలు అవుతారనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఓటర్స్ ఏ ఇంట్లో ఏ ఓటర్ ఉన్నాడో లేదు, మీకు బిఎల్ఓలు వస్తారు, రేపు బూత్ లెవెల్ ఆఫీసర్లు వస్తారు, వాళ్ళ వెంట మీరు పోతారు. మీకు ప్రభుత్వం నుంచి ఐడెంటిటీ కార్డు వస్తుంది. బిఎల్ఓలో వెంట మీరు మాత్రమే ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్లో ఉంటారు కాబట్టి మన ఓట్లు కొన్ని
మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లు తీసేసేదానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళ దొంగ ఓట్లు ఎక్కించుకొని కూడా ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు బిఎల్ఓలతో పాటు తిరిగి మన ఓట్లు పోకుండా దొంగ ఓట్లను ఎక్కించకుండా జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత, అవకాశం బిఎల్ఏలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కార్పొరేటర్లు ఉంటారు, మీతో పాటు ఆ వార్డులో ఉన్నటువంటి ఇతర నాయకులు ఉంటారు, పార్టీ నాయకులు ఉంటారు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉంటారు, జిల్లా స్థాయి పార్టీలు ఉండే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. కానీ ఫీల్డ్లో ఉండి ప్రతి బూత్లో ఉండేటువంటి ఓటర్లను గుర్తుపట్టగలిగే వాళ్ళు, చేయగలిగే వాళ్ళు మీరే. కాబట్టి మీరు చాలా మీది కీలకమైనటువంటి పాత్ర. ఈరోజు నుంచి రేపు రాబోయే కాలంలో అన్ని విషయాలలో కూడా బిఎల్ఏలది కీలకమైనటువంటి పాత్ర అంటారు. నేను అందుకే మన నాయకులందరూ కూడా నేను ఏం చెప్పానంటే, మీరు బిఎల్ఏలకు వేసేటప్పుడు కొద్దిగా చదువు ఉండి యాక్టివ్గా ఉండి పార్టీ పనిచేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళని మాత్రమే వేయండి. కానీ ఏదో మీకు తోచిన పేరేసి వాళ్ళు పనిచేయకుంటే ఇబ్బంది అవుతుంది. మీరు బిఎల్ఏలు వేసేటప్పుడు ఆషామాషిగా తీసుకోవద్దు, చాలా సీరియస్గా తీసుకొని బిఎల్ఏలను మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పాము. అది కూడా అవార్డు నాయకులకే అప్పచెప్పాం. చాలా వరకు నేను లిస్టులు చెక్ చేస్తే అందరూ కూడా బాగా పనిచేసే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, చాలా వరకు యంగ్స్టర్సే ఉన్నారు. కాబట్టి నాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా బిఎల్ఏల ఆధ్వర్యంలో మన పార్టీ వాటిలో ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఈ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ముందరికి పోయేదానికి సక్సెస్ఫుల్గా పోతాయనేటువంటి పూర్తిగా ఈరోజు నమ్మకం వచ్చింది. కాబట్టి ఈరోజు మీ ఫస్ట్ డ్యూటీ 1,000 సంతకాలతో మొదలవుతా ఉంది. ఫస్ట్ మీ కార్యక్రమం 1,000 సంతకాలతో. ఒక్కొక్క బూత్లో దాదాపు 1000 నుంచి 1200 మంది ఓటర్స్ ఉన్నారు. మన టార్గెట్ వచ్చేసి ఒక బూత్కు 200 మందితో ఈ మెడికల్ కాలేజీల వల్ల ఉపయోగం ఏంటి, మెడికల్ కాలేజీల వల్ల ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎంత నష్టం జరుగుతుంది, ఎన్ని వేల కోట్ల ఆస్తులు వాళ్ళు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈ మెడికల్ కాలేజ్ వస్తే హాస్పిటల్తో ఎంత ఉపయోగం ఉంటుంది, రేపొద్దున మన పిల్లలు, మన పిల్లల పిల్లలు, మన బంధువుల పిల్లలు వాళ్ళు డాక్టర్ కోర్స్ చదవాలంటే గవర్నమెంట్ కాలేజ్ అంటే ఫ్రీ ఉంటుంది. అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు లక్షలు కట్టాల్సి వస్తుంది. తర్వాత ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రభుత్వం సొమ్ముతో కట్టించినటువంటి హాస్పిటల్ అన్నింటి కూడా వాళ్ళకి సంవత్సరానికి 5,000కు 6,000కు బాడిగేయడమను ఇంత దుర్మార్గం జరుగుతుందని మీ వార్డులో ఉండేటువంటి బూతులు ఉండేటువంటి ఓటర్ల దగ్గరికి పోయి వాళ్ళకు వివరించి ఈ మనం ఇచ్చేటువంటి ఫార్మాట్ మీద వాళ్ళ పేరు, వాళ్ళ సెల్ నెంబరు, వాళ్ళ వార్డు ఫిలప్ చేసుకొని ఒక్కొక్క బూత్కు 200 మందితో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలాగా అందరూ సహకరించాలని, ముఖ్యంగా వార్డులలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అయితేనేమి, నాయకులకైతేనేమి, అనుబంధ విభాగాల అధ్యక్షులైతేనేమి, జిల్లా నగర కమిటీ సభ్యులకైతేనేమి, రాష్ట్ర అనుబంధ విభాగాలలో ఉన్నటువంటి సభ్యులైతేనేమి, ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యమైనటువంటి నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. తర్వాత బిఎల్ఏలు ఉన్నారు. అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ 1,000 సంతకాలు అనేది ప్రిస్టేజ్గా తీసుకున్నాడు. ప్రతి నియోజకవర్గానికి 50,000, మనకు 252 బూతులు ఉన్నాయి. బూతుకు 200 అంటే
50,000 సంతకాలు అవుతాయి. ఎక్కువ చేయించినా ఇంకా సంతోషం. ఎక్కువ చేయించిన వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా అంటారు. ఈరోజు బిఎల్ఏలు కూడా అనుకోవచ్చు. ఈరోజు మీరు వార్డు నాయకులకే ఇంపార్టెన్స్ ఉంటుంది, మా బిఎల్ఏలు రేపొద్దున మీరు పట్టించుకుంటారని అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా బిఎల్ఏలను పట్టించుకుంటాము. వార్డు నాయకులతో పాటు మీకు కూడా సమానమైనటువంటి గుర్తింపు ఇస్తాము. మిమ్మల్ని అందరినీ కూడా సపరేట్గా ఒక గ్రూప్ కూడా తయారు చేస్తాం. బిఎల్ఏల ఫోన్ నెంబర్లన్నీ వచ్చినాయి. అందరినీ కూడా ఒక గ్రూప్ తయారు చేసి ఎప్పటికప్పుడు బిఎల్ఏలతో కూడా నాయకులతో ఎప్పుడు మీటింగ్లు ఉంటాయి. బిఎల్ఏలతో కూడా ప్రత్యేకంగా మీతో గ్రూపులో ఇంటరాక్షన్ కావడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా రేపు రాబోయే కాలంలో పార్టీ కార్యక్రమాలను ముందరు తీసుకుపోయేదానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా సహకరించాలని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. నిన్న కర్నూలుకు ప్రధానమంత్రి గారు వచ్చారు. ప్రధానమంత్రి గారికి కూడా మన ఆలూరు ఎమ్మెల్యే, ఆదోని ఎమ్మెల్సీ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళ ముగ్గురికి ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్లపై కలిసినారు. అక్కడ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపండి అని రిప్రజెంటేషన్ కూడా అక్కడ ఇచ్చి రావడం కూడా జరిగిందని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. మనం గవర్నర్ గారికి ఇచ్చిన తర్వాత కోటి సంతకాలు అప్పటికి చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడం ఆపకుండా పోతే లోకేష్ ఈ పోరాటాన్ని ఢిల్లీ లెవెల్లో కూడా ధర్నా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. కాబట్టి ఢిల్లీ వరకు కూడా దీన్ని తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని ఆపాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రూపొందించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. దీనిలో ఆపమని సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరం ఇప్పటి నుంచి ఇంకా పార్టీ కూడా ఇంకా స్పీడ్ పెంచుతుంది. ఎందుకంటే రేపు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా మనకు మార్చిలో కార్పొరేషన్ ఎలక్షన్ వాళ్ళకు టర్మ్ అయిపోతే కార్పొరేటర్లకు మార్చి తర్వాత కానీ మార్చి ముందు కానీ కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కార్పొరేషన్ ఎలక్షన్లలో ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమం, ప్రభుత్వం దోచుకున్నటువంటి ఈ పబ్లిక్ ప్రాపర్టీని మనం ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి ఒక చక్కటి అవకాశం. తర్వాత ప్రతి బూతులో కూడా ఎవరైనా దొంగ ఓట్లు ఉంటే వాటిని తొలగించేదానికి, మన వాళ్ళను ఓట్లు చేర్చుకునేదానికి కూడా అవకాశం. ఎందుకంటే ఒక కార్పొరేటరు గెలిస్తే 100, 50, 200, 300 మ్యాక్సిమం. రేపు పోటీ కూడా గట్టి పోటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఓటు కూడా మనకు విలువైనది. మనకు తెలుసు, కర్నూలులో చిన్నపిల్లలు అడిగినా చెప్తారు, ఆల్కహాలిస్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ ఇక్కడ దొంగ ఓట్లు జరిపించినారు. ఆ చుట్టుపక్కల పల్లెలందరినీ కూడా దొంగ ఓట్లు జరిపించినారు. కాబట్టి రేపు వాళ్ళు ఇక్కడ ఓట్లు వేయడం మొదలు పెడితే మీరు కార్పొరేటర్లో నిలబడే వాళ్ళు, మన కార్పొరేటర్లకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే రేపొద్దున కార్పొరేషన్ ఎలక్షన్లకు ఈ దొంగ ఓట్లను తొలగించే కార్యక్రమం చేయాలి.
మన వాళ్ళను ఓట్లు ఎక్కించుకునే కార్యక్రమం కూడా చేసుకోవాలి. ఎక్కడైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు బిఎల్ఏలు బూతుల లెవెల్లో ఆ ఏరియాలో పోయినప్పుడు ఒక పేపర్ మీద అన్నీ రాసుకొని వస్తే దానిలన్నింటి కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం, తర్వాత అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం, ఇంకా అవసరమైతే మీ తరఫున కోర్టులో కూడా హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనము అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు ఏదో దొంగతనంగా గవర్నమెంట్ ఉంది కదా అనేది దొడ్డిదారిన గెలవడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మనం తప్పకుండా ఈ ఎలక్షన్లలో మళ్ళీ మనం గెలవాలి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి ఖచ్చితంగా. మనమందరం కూడా గట్టిగా తలుచుకుంటే అది సులభసాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రజలలో గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు ఎప్పుడు జనంలో ఉంటారు. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకొని గెలుచుకోవాలి. అవతల మంత్రి ఉన్నాడా, ముఖ్యమంత్రి ఉన్నాడా, ఎవరైనా ఉండని మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము ఉన్నాం. మంత్రి కావచ్చు, ఆ పక్క ప్రధానమంత్రి ఉన్నా భయపడే ప్రసక్తి ఉండదు. మీకు ఎవరికి ఏ ఇబ్బంది కలిగించాలని చూసినా అర్ధరాత్రి కానీ ఫీల్డ్లోకి వస్తాం, మిమ్మల్ని కాపాడుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. కాబట్టి దాన్ని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎలక్షన్ అయిపోయిన 3 నెలలకే, పోయిన సంవత్సరం జూలైలో మనకు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, మంత్రి గారు ఉన్నారు. కానీ ఇదే కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు వస్తే మన గవర్నమెంట్ పోయిన 3 నెలలకే 5టికి పోటీ పెట్టి 5 గెలిచిన ఘనత మన పార్టీది అనేది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా మొన్న వచ్చినాయి, సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఎలక్షన్లు. మొన్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు వచ్చినాయి మనకు. ఈ సంవత్సరం జూలైలో మనం 5టికి పోటీ పెట్టాం. 5టికి పోటీ పెడితే వాళ్ళు పోటీ పెట్టడానికి కూడా భయపడి మానుకొని మనకి ఇనార్మస్గా ఇచ్చినటువంటి చరిత్ర మన కర్నూలుకు ఉంది. అది ఇక్కడ ఉన్నటువంటి పార్టీలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా ఉండడం వల్ల మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళేదో కొద్ది దౌర్జన్యం చేసాం, ఇంకొకటి చేసాం, వాళ్ళు చేజిక్కించుకుంటే, కానీ ఇక్కడ మాత్రం మనం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో 2 ఎలక్షన్లలో కూడా విజయ పేరి మోగించగలిగినామంటే అది మన మధ్యలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని చూసి వాళ్ళు భయపడే పరిస్థితి. దానికి మన దగ్గర మన పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఐకమత్యంగా గట్టిగా నిలబడి మేము ప్రాణం పోయినా సరే పార్టీకే ఉంటామని నిలబడి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా కమిటెడ్గా నిలబడటం వల్ల ఇంకా గెలవలేమని భయపడి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సరే, కొంతమంది కార్పొరేటర్లు పోయినారు, పొట్టంతా పోయింది, గట్టి నిలబడింది. పొట్టు మాత్రమైనటువంటి కార్పొరేటర్లు పోయినారు, గట్టిగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, నికార్సైనటువంటి కార్పొరేటర్లు మిగిలినారు. చాలా అది ఉండే వాళ్ళే బ్రహ్మాండంగా నిలబడ్డారు. కాబట్టి మళ్ళీ మనము మున్సిపల్ కార్పొరేషన్లు గెలవాలంటే మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా సమిష్టిగా అందరి నాయకులము కృషి చేయాలి. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాలని మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి రేపు ఈ 1,00,00,000 సంతకాల కార్యక్రమం అనేది ప్రతి వార్డులో ఉన్నటువంటి మన పార్టీ నాయకులందరికీ పేరున, ఎందుకంటే ఒకరి పేరు ఒకరి అని కాదు, వార్డులో ఉన్నటువంటి ప్రతి నాయకునికి ఇది బాధ్యత. బిఎల్ఏలను ముందర పెట్టుకోండి,
బిఎల్ఏల ద్వారా వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పండి. ఎందుకంటే వాళ్ళు బూతులు తిరిగినప్పుడు వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. మీరు కూడా వాళ్ళ వెంట ఉండి ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకొని పోవాలి. మేము కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులము, నేను కూడా, అక్క కావచ్చు, నేను కావచ్చు, టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు, అందరూ కూడా ఒక్కొక్క వార్డులో సింబాలిక్గా మేము కూడా వచ్చి పాల్గొంటాం. ఎందుకంటే మనకు దాదాపు 30 రోజుల లోపల ఇది చేయాలి, 25. కాబట్టి ఒక వార్డు 2 వార్డులు కలిపి కానీ ఒక వార్డులో ఒక టెంట్ వేసి ఒక రచ్చబండలాగా పెట్టి కార్యక్రమాన్ని నడిపిస్తాం. మీతో పాటు ఇంటింటికి కూడా తిరిగి అక్కడక్కడ ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం జరుగుతుంది. ఒకవేళ నేను జిల్లాలో మిగతా నియోజకవర్గాలు కూడా జిల్లా అధ్యక్షునిగా బాధ్యత ఉంది కాబట్టి మిగతా నియోజకవర్గాలకు పోతే అక్క ఉంటుంది, సిటీ ప్రెసిడెంట్ ఉంటారు, మిగతా నాయకులందరూ ఉంటారు, అందరు కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా కర్నూలు ప్రతిష్టను మళ్ళా మనం స్టేట్ లెవెల్లో తీసుకుపోవాలి. ఎందుకంటే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లలో కర్నూలు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోనే ఒక మార్క్ పడిపోయింది. అపోజిషన్ గవర్నమెంట్లో మంత్రి గారు ఉండి కూడా 2 ఎలక్షన్లలో ఘన విజయం సాధించిన కర్నూలు జిల్లాకు ఇంకొక ఘనత కూడా ఉంది, చాలామంది తెలిసింటుంది. ఆదోని మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ పార్టీ మారినాడు మన గవర్నమెంట్ పోయినాక. అక్కడ కౌన్సిలర్లందరూ కూడా గట్టిగండి సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి అధికార పార్టీలు పోయినటువంటి మున్సిపల్ చైర్మన్ దించి మన పార్టీలో వేరే వాళ్ళను మున్సిపల్ చైర్మన్ చేసే ఘనత కూడా కర్నూలు జిల్లాకు ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారితో పాటు డోన్కు పెళ్లికి వచ్చినప్పుడు చెప్పిన నేను జగన్మోహన్ రెడ్డి గారికి, అన్న మా జిల్లా గవర్నమెంట్ పోయిన తర్వాత మా జిల్లాలో 3 ఘన విజయాలు 3 అచీవ్మెంట్లు జరిగినాయని. ఏం జరిగినాయన్నాడు, మన 2 స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లలో పోటీలో ఒకసారి గెలిచినాము, ఇనానిమస్కి వచ్చినాము, ఆదోని చైర్మన్ దించి మేము ఎలక్ట్ అయినాము, 3 జరిగినాయి అంటే బాగా చేసినారు, గ్రేట్ అన్నాడు. అంటే ఆయనతోనే మన జిల్లా గ్రేట్ అనిపించుకుంది. కాబట్టి మళ్ళా రేపు కోటి సంతకాలలో కూడా మళ్ళా మనం అదే స్థాయిలో ఉండేలాగా మన ఎందుకంటే జిల్లా అధ్యక్షునిగా ఉండి మన నియోజకవర్గంలోనే ఎన్నుకమన్నామంటే మనకు ప్రతిష్ట దెబ్బతింటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదేం మనకి బ్రహ్మ విద్య కాదు. నెల రోజులు రోజు పని ఉండదు. ఒక 5-6 రోజులు రోజు 2-3 గంటలు పని పెట్టుకుంటే చాలు. పెద్ద ఒక వార్డుకు 1500 నుంచి 2000 మధ్యలో ఉంటాయి. ఒక 5-6 రోజులు 2 గంటలు చేస్తే చాలు. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రిస్టేజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోవాలని మీకు అందరికీ కూడా నేను పేరున మనవి చేస్తున్నాను. కాబట్టి ఇంకా ఏదైనా విషయాలు ఉంటే మిగతా ముందుగా నేను ఎందుకు తీసుకున్నా అంటే మైకు నియోజకవర్గ ఇన్ఛార్జి గంట అనేది ఒకటైతే ఇదంతా కూడా పూర్తిగా వివరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వివరంగా చెప్పాలి. కాబట్టి మీరు కూడా ఎందుకు సంతకాలు తీసుకుంటున్నామనేది కూడా అక్కడ ప్రజలకు వివరించడానికి కూడా ఆ మెడికల్ కాలేజ్ ఇంపార్టెన్స్ గురించి కూడా మీకు తక్కువ సమయంలో బ్రీఫ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ప్రజలలోకి తీసుకుపోవాలి. ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్లు, మా ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే అవి రావడానికి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మనకు 3-4 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి. కాబట్టి మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వాటిలో ఉన్నటువంటి నాయకులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా దీని ద్వారా రేపు వాళ్ళు గెలవడానికి ఇది ఒక స్టార్టింగ్ స్టెప్ లాంటిది, ఒక అడుగు ముందరికేసినట్టయితే ప్రజలలో పోవడానికి అవకాశం. ప్రభుత్వం చేస్తున్నటువంటి విధవ పనిని
ప్రజలకు వివరించడానికి అవకాశం, మనం వాళ్ళకి సంతకాలు పెట్టించినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి తర్వాత మనకు అందరి సెల్ నెంబర్లు వస్తాయి. అంటే ఒక్కొక్క వార్డులో మీ దగ్గర ఒక 2000 సెల్ నెంబర్లు వస్తాయి. ఆ 2000 సెల్ నెంబర్లు మీ దగ్గర ఉన్నాయంటే 2000 కుటుంబాల సెల్ నెంబర్లు ఉంటే వాళ్ళతో మీరు ఇంటరాక్షన్ పెట్టుకుంటే సింపుల్, గెలుపుకు అదొక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి నిలబడాలనుకునే వాళ్ళు, ఉత్సాహం ఉండేవాళ్ళు, అలాగే పార్టీని గెలిపించాలని పట్టుదల ఉండేటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేసి ఈ సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరి కూడా పేరున మిమ్మల్ని అందరినీ కోరుతూ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్. దాంతోపాటు ఇంకొక